ఒంటరితనం ఒక మనిషి ప్రపంచంతో సంబంధం లేకుండా జీవించే ఒక సమయం. ఆ సమయంలో ఆ మనిషి కొన్ని భావాలతో, భావోద్వేగాలతో సతమతమవుతూ ఉంటాడు. కన్నీరు, నిట్టూర్పు, అసహనత అందరూ ఉన్నా ఎవరూ లేరనే బాధ, నేను ఇంకా బ్రతికే ఉన్నానా అనే భావన ఏమీ చేయలేని నిశ్చయ స్థితిని కలిగిస్తుంది. కానీ ఈ ఒంటరితనాన్ని దేవుడు నీ జీవితంలోకి అనుమతించాడనంటే ఆయన నీతో మాట్లాడడానికే. ఈ లోకంలో నువ్వు అలసినా సొలసినా నిజాయితీ గల నీ జీవితానికి ఓ కొండంత అండగా నిలబడడానికే. ఇది బాగా గుర్తుపెట్టుకో. అన్ని ద్వారాలు మూయబడినప్పుడే దేవుని ద్వారం తెరవబడుతుంది. అన్ని చేతులు వదిలేసినప్పుడే ఆయన చెయ్యి నీతో ఉంటుంది. అందరూ నిన్ను వెలివేసినా ఆయన నిన్ను చేరదీసే దేవుడై ఉన్నాడు. నీవు మాట్లాడితే వినడానికి ఆయన ఆశ కలిగి ఉన్నాడు. ఆయన నీ ప్రతి కన్నీటి చుక్కకు విలువ కట్టే దేవుడు. కునుకక నిద్రించక నీ కోసం నిలబడే దేవుడు. మరి ఎలా అనుకుంటున్నావు నువ్వు ఒంటరివాడువని? సొంత అన్నల చేత పడద్రోయబడిన యోసేపు కూడా ఒంటరితనం అనుభవించిన వాడే. అయినప్పటికీ ఒక రాజ్యానికి ఒక అధికారిని చేశాడు ఆ మహోన్నతుడు. గ్రహించే శక్తి ఉంటే వేసే అడుగు, చేసే పోరాటం, కలిగే అనుభవం ప్రతీదీ మన మేలుకే. పడిపోయిన వాడికే కదా నిలబడడం ఎలాగో తెలుస్తుంది. అందుకే ఒక్కసారి ఆలోచించు. ఈ ఒంటరితనంలో దేవుడు నీకు చాలా నేర్పించాలనుకుంటాడు. నేర్చుకో, తెలుసుకో, వాటిని అలవరుచుకో. చివరిగా ఒక్క మాట, నీ ఒంటరి సమయం దేవునితో ఒక ఏకాంతం నీ జీవితానికి మలుపునిచ్చే సువర్ణ అవకాశం. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా, నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా.